ఇండియన్స్ని తిడుతున్నాడు, మన తెలుగు వాళ్ళని తిడుతున్నాడు. మీరు డాష్ 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 అంటూ తిడుతూ థాయిలాండ్ చూడండి, థాయిలాండ్ని భారత్తో కంపేర్ చేస్తూ దేశం అంటే థాయిలాండ్, నీట్నెస్ అంటే థాయిలాండ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే థాయిలాండ్, గ్రేట్నెస్ అంటే థాయిలాండ్ అంటూ ఇండియాని అనకూడని మాటలు అంటున్నాడు. హీస్ కంపేరింగ్ ఇన్ ఎవ్రీథింగ్ విత్ థాయిలాండ్, ఇండియాని. థాయిలాండ్లో అయితే అమ్మాయిలు చాలా సేఫ్గా ఉంటారట ఏ దేశం నుంచి వచ్చినా, కానీ భారతదేశానికి అన్ని దేశాల టూరిస్టులని భారతీయులు అత్యాచారాలు చేశారంట, రేపులు చేశారంట. ఇండియాలో అఘాయిత్యాలు జరుగుతూ పోతున్నాయంట. పిచ్చి కూతలు కూస్తున్నాడు. థాయిలాండ్ని చూసి భారత్ నేర్చుకోవాలంటూ మళ్ళీ ఒక వీడియో చేశాడు. నేను ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎన్ని కామెంట్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి, ఐ విల్ డూ మోర్ వీడియోస్ లైక్ దిస్ అంటూ చెప్తున్నాడు. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా అంటే ఇంగ్లీష్లో చెప్పడు, అతను పెద్దగా రాదు, సో తెలుగులోనే ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేస్తూనే పోతానని చెప్తున్నాడు. ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు చాలామంది చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాడు. అన్వేష్ ఇండియాకు వస్తే ఇక ఉంటాయి పరిస్థితులు, ఎలా ఉంటాయో అతను ఊహించుకోలేడు. నిన్న మనతో కాలర్స్ కూడా కొంతమంది మాట్లాడారు, కాలర్స్ నాతోనే మాట్లాడారు. అతను కనుక ఇండియాలో ఉండుంటే ఎక్కడున్నా సరే, ఏ మూలన ఉన్నా సరే అతని పరిస్థితి వేరేగా ఉండేది, కానీ వేరే దేశాల్లో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి కొంతమంది అన్నారు. ఇప్పటికే కొంతమంది కేసులు పెడుతున్నారు. అండ్ వి ఆల్ నో ఫాలోవర్స్, చాలా పెద్ద ఎత్తున ఫాలోవర్స్ తగ్గిపోతూ వస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఫాలోవర్స్ చాలా తగ్గిపోయారు, లక్షల్లో ఫాలోవర్స్ ఎగిరిపోతున్నారు. సో కానీ అతనిలో మాత్రం ఎలాంటి చేంజ్ కనిపించడం లేదు. అదే మాటలు, అదే బిహేవియర్, భారతదేశం మీద అదే విషయం కక్కడం, తెలుగు వాళ్ళని అదే బూతులు తిట్టడం, రియలైజేషన్ కనిపించడంలా, ఎక్కడ రిగ్రెట్ కనిపించడంలా. నేను తప్పు చేశానని, నేను తప్పు చేశాను, మీరు ఒప్పుకోకపోతే మీరు నాశనం అయిపోతారని చెప్తున్నాడు. ఇది ఎక్కడి నాశనం, ఇది ఎక్కడి గొడవాసులు? తప్పు చేశానని నేను ఒప్పుకుంటున్నాను, నా సారీని యాక్సెప్ట్ చేయకపోతే మీరు నాశనం అయిపోతారా? ఇది అపాలజీ చెప్పడమా, లేకపోతే బెదిరించడమా, బ్లాక్మెయిల్ చేయడమా? నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, మీరు నాశనం అయిపోతారు, 2026 మొత్తం మీకు బ్యాడ్ జరుగుతుంది. ఈజ్ దిస్ ద వే టు కన్వే సారీ? ఈజ్ దిస్ ద వే టు అపాలజైజ్? ఇది ఎక్కడి గొడవ అసలు? ఇష్టం వచ్చినట్లుగా భారతీయుల గురించి మాట్లాడుతూ భారతదేశంలో వచ్చిన విదేశీ మహిళలందరి మీద రేపులు అవుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నాడు. బుద్ధుండే మాట్లాడుతున్నాడా? కామన్ సెన్స్ ఉందా? ఎంతమంది విదేశాలకు సంబంధించిన వాళ్ళు భారతదేశానికి వస్తున్నారు, ఇక్కడికి వచ్చి వాళ్ళు సనాతన ధర్మంలోకి మారిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కుంభమేళాకు వచ్చి చూడు, కొన్ని వేల మంది విదేశీ మహిళలు, విదేశీయులు కుంభమేళా సమయంలో వేల మంది, ఒకరు ఇద్దరు కాదు, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు వాళ్ళంతా. కొంతమంది మహిళలు భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లవ్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి దే వాంటెడ్ టు స్టే హియర్, ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు. మన కల్చర్ని ఫాలో అవుతున్నారు వాళ్ళ దేశంలో. వాళ్ళ పిల్లలకి మన పేర్లు పెట్టుకుంటున్నారు, భారత్ అని వాళ్ళ పిల్లలకి పేరు పెట్టుకున్నారు చాలామంది, తెలుసా? ఇండియా అని పేరు పెట్టుకున్నారు. వి ఆల్ నో వెరీ ఫేమస్ క్రికెటర్, వాళ్ళ డాటర్కి పెట్టుకున్నారు పేరు. అంటే 100% మంచి ఎక్కడైనా ఉందా? నువ్వు చెప్తున్న సోకాల్డ్ థాయిలాండ్లో ఎక్కడ ఏం లేదా? డ్రగ్స్ లేవా అక్కడ లేవా సమస్యలు? అక్కడ వైలెన్స్ లేవా? ఇక మసాజ్ పార్లర్ పేరుతో జరుగుతున్నటువంటి ఎన్నో ఉన్నాయి. ఇంక నేను అంటే వాళ్ళ జీవనాధారం మీద తప్పుగా నేను ఎక్కడ మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ మంచి చెడు అనేవి అన్ని చోట్ల ఉంటాయి. కేవలం చెడును మాత్రమే చూస్తే, చెడు బుద్ధున్నోళ్ళు చెడును మాత్రమే చూస్తారు. హీ నీడ్ ఇండియన్ ఫాలోవర్. భారతదేశంలో ఉన్న ఫాలోవర్స్ కావాలి, భారతదేశంలో ఉన్న సబ్స్క్రైబర్స్ కావాలి, వాళ్ళే గంటలు గంటలు అతని వీడియోస్ చూడాలి, వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు రావాలి, మళ్ళీ వాళ్ళకే సోది నీతులని చెప్తారా? ఏం వచ్చి చేయొచ్చుగా? భారతదేశంలో మురికి పేరుకుపోయిందిదా, వచ్చి క్లీన్ చేయి. వై డోంట్ యు కమ్ హియర్? నీ దేశం కాదా? ఈ దేశం మీదనే కదా సంపాదించుకుంటున్నావు.
మురికి పేరుకుపోతే వచ్చి క్లీన్ చేయి, నువ్వు కూడా ట్రై చేయి. పక్కన అక్కడెక్కడో కూర్చొని నీతులు చెప్పడం కాదు. అంతకంటే 100 ఇక్కడ బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడడం. ఒక 14 ఏళ్ల పాప మీద, ఇక నాకు చెప్పాలంటే ఆయన సిగ్గేస్తుంది, ఒక 14 ఏళ్ల పాపను నేను అది చేశాను ఇది చేశానని చెప్పి మాట్లాడుతున్నాను, డబ్బులు ఇచ్చానని చెప్పేసి. ఏం కేసులు పెట్టాలి? ఏం మనిషి అసలు? నోరు తెరిస్తే బూతులు. కేవలం ఎనీథింగ్ మంచి చెప్పినా సరే దాంట్లో కూడా కేవలం పబ్లిసిటీ, వ్యూవర్షిప్, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, డబ్బులు. ఇదే నేను అతను చెప్పాడు, నేను ఎక్కడ ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేయలేదు అని చెప్పేసి చెప్పాడు. వెరీ గుడ్. చేయకూడదు అన్నాడు, అది గుడ్. కానీ బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళని పచ్చి బూతులు తిడుతూ, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడుతూ, వాళ్ళ మదర్స్ని, డాటర్స్ని, సిస్టర్స్ని పచ్చి బూతులు తిట్టి వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేసి, వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఇట్ ఈస్? అంటే ఇక్కడ ఫోకస్ బెట్టింగ్ యాప్స్ గురించి కాదు. ఫోకస్ అంతా ఆ విషయాన్ని ఉపయోగించుకొని ప్రజల్లో ఏదో ఒక ఎమోషన్ని రైజ్ చేసి వాళ్ళందరినీ పెద్ద శత్రువుల్లాగా, వాళ్ళు టెర్రరిస్టులు అన్నాడు, దేశ ద్రోహులు అన్నాడు, వాళ్ళు పెద్ద క్రిమినల్స్ అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు మనలాంటి మనుషులే. సరే, వాళ్ళు మధ్యతరగతిలో ఉంటారు, వాళ్ళకి కష్టాలు ఉంటాయి, తెలుసో తెలియకో చేశారు, వాళ్ళు తప్పు చేశామని ఒప్పుకున్న తర్వాత కూడా వాళ్ళని నానా టార్చర్ పెట్టాడు. ఇప్పుడు మాత్రం ఇతను సారీ చెప్పిన వెంటనే మనందరం యాక్సెప్ట్ చేసేయాలంట, చేయకపోతే నాశనం అయిపోతామంట, నాలుగు మీద మచ్చలు ఉన్నాయంట. వచ్చి ఆ మాట ఇక్కడికి వచ్చి చెప్పు ఒకసారి. ఆ మాట భారతదేశంలో అడుగుపెట్టి ఒకసారి చెప్పి చూడు. యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ రియల్ భారత్. అక్కడి నుంచి చెప్తున్నావు కదా, భారతదేశం అంటే మురికి ఉంటుంది, భారతదేశం అంటే నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, పని పాట లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, హీరో ఫ్యాన్స్ అందరూ వేస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. ఇక్కడికి వచ్చి చెప్పు ఒకసారి నీతులు. డబ్బులు సంపాదించుకొని ఈ జనం, ఈ ప్రజలు చూసిన వ్యూస్ మీద, వీళ్ళ మీద డబ్బులు సంపాదించుకొని ఇప్పుడు వీళ్ళనే వేస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నావు. వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ యు ఆర్? వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ యు ఆర్? అసలు ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? ఏం చేయాలి ఇతన్ని? ఇప్పటికే గరికపాటి గారి నుంచి మనం చూసాం, నిన్న ఒక పోస్ట్ కూడా వచ్చింది గరికపాటి గారి అఫీషియల్ పేజ్లో. కేసు పెడతామని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తాం, చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అలాగే సీతమ్మ తల్లి మీద, ద్రౌపది మీద అతను చేసినటువంటి వ్యాఖ్యల మీద చాలామంది సీరియస్ అయ్యారు. కేసు కూడా పెడతామని చెప్తున్నారు. ఇక్కడ కేసులు పెట్టారు, ఇప్పటికే నమోదు చేశారు. కేసులు నమోదు చేశారు. ఒకసారి గరికపాటి గారి టీం చేసినటువంటి ఆ పోస్ట్ను ఒకసారి చూపించండి. అదిగో మనం చూస్తున్నాం. ఎప్పుడో గతంలో ఆయన చేసినటువంటి మాటల్ని ఇప్పుడు కొంతమంది జోడించి అనవసరమైన ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి అవన్నీ మాట్లాడొద్దు, అవన్నీ ఎవరు నమ్మొద్దు, వాటిని ఆ వ్యూస్ కోసం చేస్తున్నారు, వాటిని చూసి మీరు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వద్దు. వాళ్ళ మీద ఎవరైతే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం, చట్టబద్ధంగా వ్యవహరిస్తాం, అప్పటి వరకు సంయమనం పాటించండి అని చెప్పేసి గరికపాటి గారి పర్సనల్ పేజ్లో ఆయన టీం పెట్టినటువంటి పోస్ట్ ఇది. అంత దారుణంగా మాట్లాడిన ఆ పెద్ద ఆయన్ని, సమాజంలో ఆయనకంటూ ఒక స్థాయి ఉంది, సహస్రావధాని, అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇంకా పచ్చి బూతులు మాట్లాడినా సరే వాళ్ళు ఎక్కడా సీరియస్గా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. చూసారా? ఇది కదా భారతదేశం అంటే, ఇది కదా పేషెన్స్ అంటే. శివాజీని ఉద్దేశించి పచ్చి బూతులు, గరికపాటి గారిని ఉద్దేశించి పచ్చి బూతులు. అతనితో మహిళలు కొంతమంది కాల్లో మాట్లాడుతుంటే, ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళని ఉద్దేశించి నాకు అవసరం లేదు ఫాలోవర్స్, తొక్కలో ఫాలోవర్స్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ ఫాలోవర్స్ మీద డబ్బులు సంపాదించుకొని చివరికి నాకు అవసరం లేదు, నాకు ఎవరు అవసరం లేదు, చూస్తే చూడండి లేదంటే లేదు, నేను అడిగానా చూడమని చెప్పి అంటున్నాడు. వీడియోలు చూడమని నేను అడిగానా అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది. ఆల్రెడీ భయపడ్డాడు. పెద్ద ఫాలోవర్స్ అందరూ ఎగిరిపోతుంటే భయపడ్డాడు ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒక మేకపోతు గాంభీర్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ విషయం గురించి మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. ఏం చేయాలి, ఏం చర్యలు తీసుకోవాలి? ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద విషయం ఏంటంటే, నేను విదేశాల్లో ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను థాయిలాండ్లో ఉంటా, చైనాలో ఉంటా, విదేశాల్లో ఉంటా, నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి ఒక ధీమానా? అంతేనా? విదేశాల్లో ఉంటే భారతదేశం ఏం చేయలేదా? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అక్కడ కూర్చొని నోటికి వచ్చినట్లు ఇక్కడ ఉన్నటువంటి మా దేశ పౌరుల్ని, యు ఆర్ నాట్ ఇండియన్ ఎనీమోర్, యు ఆర్ నాట్ ఇండియన్ ఎనీమోర్, యు వోంట్ గెట్ సేమ్ సపోర్ట్. ప్రతిసారి ఆ సపోర్ట్ దొరకదు ఖచ్చితంగా. గతంలోనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, చాలా వంకర మాటలు మాట్లాడినా సరే చాలామంది ఏముందిలే ఏదో మాట్లాడుకుంటున్నాడు, వీడియోలు చేసుకుంటున్నాడు కదా, బతకనిద్దామని చెప్పి వదిలేశారు. ఇప్పుడు ఇక అంతకు మించి నేను ఇంకొంచెం హార్ష్గా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక్కడ కూర్చొని. కానీ పొగరు ఎక్కడా తగ్గల, ఆ నోటి దూల తగ్గల. ఒక మాటలో చెప్పాలంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, మహిళలని కూడా చూడకుండా ఇంటరాక్షన్ సెషన్స్లో వాళ్ళని ఉంటే పోతే పో, నేను అడిగారా నేను సబ్స్క్రైబ్ చేసుకోమని, నిన్ను అడిగారా నేను ఫాలో అవ్వమని, అసలు నాకు ఫాలోవర్స్ అవసరం లేదు, ఫాలోవర్స్ వద్దు తక్కువద్దు అంటే నేను అడిగానా? ఈ ఫాలోవర్స్ నన్ను ఫాలో అవ్వమని చెప్పి నేనేదో నా వీడియోలు చేసుకుంటున్నా, వాళ్ళకి నచ్చి ఫాలో అవుతుంది అంటే ఫాలో అవుతున్నారు పిచ్చోళ్ళ. అంత ప్రేమ పంచారే. నిన్న మనం చూసాం, ఆటో మీద అతను ఫోటో వేసుకున్నారంటే అర్థం చేసుకోండి ఏం చేశాడని మన దేశానికి. ఇంకొక మాట వాడాలని ఉంది కానీ నేను వాడలేకపోతున్నా ఇక్కడ కూర్చొని. ఏం చేశాడు మన దేశానికి? అక్కడ కూర్చొని నీతులు చెప్పడం తప్ప ఏం చేశాడు? మన దేశం మీద సంపాదించుకొని తినడం తప్ప, కోట్లు సంపాదించుకోవడం తప్ప, అమాయక సబ్స్క్రైబర్స్ని పిచ్చి మాటలన్నీ చెప్పి కోట్లు సంపాదించుకున్నట్టుగా అతనే చెప్పాడు కదా. అదిగో మనం చూస్తున్నాం. ఇక్కడ చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఫోటోలు కాకుండా నీ ఫోటో వేసుకున్నారంటే నీ మీద ఎంత అభిమానం ఉంటే వేసుకొని ఉంటారు, నీ మీద ఎంత ప్రేమ ఉంటే, వాళ్ళు ఎంత స్వచ్ఛంగా నేను ఇష్టపడి ఉంటే వేసుకుంటారు. ఇప్పుడు చూసారా పరిస్థితి చివరికి? ఇప్పుడు చూసావా ఏమైందో? చివరికి చించి పడేస్తున్నాడు అతనే. వేస్ట్ అని చెప్పి అంటున్నాడు. ఇతను వేస్ట్, నేనేదో అనుకున్నాను, మంచోడు అనుకున్నాను, కానీ మా గరికపాటి గారిని, మా శివాజీని ఇలా తిడతాడా? శివాజీ మంచి వ్యాఖ్యలు చేశాడా కాదా అనేది సెకండరీ. హీఈస్ ఇండియన్. ఇక్కడ ప్రేమ ఉంది, అప్పుడప్పుడు